హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్రిత తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మొన్న ఫంక్షన్ వీడియో అయితే ఇదే అండి. ఇప్పటికైతే ఈ వీడియో వస్తుంది, చాలా లేట్ అయింది. ధన్య మంగళ స్నానాల రోజున డ్యాన్స్ వేసింది కదండి, ఆ డ్యాన్స్ అయితే ఇందులో క్లిప్ యాడ్ చేశారు. అన్నయ్య వదిన వాళ్ళు ఫోటోషూట్కి రాజమండ్రి వెళ్ళారండి. అప్పటికప్పుడు వెళ్ళారు, అనుకునేమీ వెళ్ళలేదు. వెళ్ళిన ఒక్కరోజే అయినా సరే ఫోటోషూట్ అయితే చాలా బాగా జరిగింది. ఈ ఫంక్షన్ అంతా ఈవినింగ్ జరిగిందండి. మధ్యాహ్నం అయితే ఎండలకి ఎలా అయితే అలా అయిపోను, చాలా ఎండలు కాస్తున్నాయండి మా సైడ్ అయితేని. ఫంక్షన్ నైట్ కాబట్టి క్లైమేట్ అంతా కూల్గా ఉంది. అదే మధ్యాహ్నం అనుకోండి, ఈ ఫంక్షన్లకి ఫుడ్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ దగ్గర కూడా తినడానికి చాలా ఇబ్బంది పడాలండి. ఫంక్షన్ నైట్ చేయడం చాలా బాగుంది. ఈ ఫంక్షను మా వదిన వాళ్ళ అమ్మగారింటి దగ్గరే జరిగింది కదండి, కప్పవారని. ఆల్రెడీ చెప్పాను, మంగళ స్నానాల్లో ఫంక్షన్ అప్పుడే చెప్పాను. అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చారండి, ఇంకా ఆన్విక వదిన కూడా ఉన్నారు. వాళ్ళైతే భోజనం చేయడానికి వెళ్ళారండి. నేనేమో ఇంకా అక్కడే ఉన్నాను కదా ఫంక్షన్ జరుగుతున్నందుకునే. ఇదంతా ధ్రువంతా మరి మా హస్బెండ్ వీడియో తీసారో ఇద్దరులో ఎవరో తీసారండి వీడియో, నాకు తెలీదు. ఈ ఫంక్షన్ అంతా కూడా సాయి చేతుల మీద జరిగిందండి. ఆ ఒక్క పిల్లోడే మొత్తం అంతా చక్కబెట్టాడు. సాయి మా అన్నయ్య వాళ్ళ పెళ్ళప్పుడు చాలా చిన్న పిల్లోడండి, అందుకే నాకు ఇప్పటికే ఇంకా చిన్నపిల్లోడిలాగే అనిపిస్తాడు. ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా చేశాడండి. ఇంత చిన్న వయసులో కూడా చాలా బాగా చేయగలిగాడు. తను తన ఫ్రెండ్స్తో కలిపి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకున్నారు. సాయికి కోల్డ్ ఫుల్గా ఉందండి పాపం. అయినా సరే 4 days నుంచి అసలు రెస్ట్ అనేదే లేకుండా మొత్తం అరేంజ్ చేశాడు. ఫుడ్ దగ్గర నుంచి డెకరేషన్ వరకు మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకున్నాడండి. ఇక్కడ వచ్చేసి వదిన వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట, వాళ్ళ క్లాస్మేట్స్ అంట. ఎక్కడైనా ఫ్రెండ్స్ వస్తే ఆ ఫీలింగే వేరండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం చదువుకున్న ఫ్రెండ్స్ మనతో ఎప్పుడు మీట్ అవుతారా అని ఎదురు చూస్తాము. నా ఫ్రెండ్స్ కూడా ఒక అమ్మాయి వచ్చిందండి. తను ఫొటోస్కి అవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపదు, అందుకే తను వీడియోస్ తీయలేదు. ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేదని చెప్పి రాలేదండి. తను కూడా వచ్చుంటే బాగుండును. ఇప్పుడేమో గ్రూప్ ఫోటోకి సెట్ చేస్తున్నారండి పైన. అందరూ గ్రూప్లో కనిపించాలి కదా. ఇందులో పెద్దత్తయ్య గారు ఒకళ్ళే మిస్ అయ్యారు. ఫోటోలో ఉన్నారండి సైడ్కి, కింద నుంచి వీడియో తీసేవాళ్ళు సరిగ్గా తీయలేదు. పెద్దత్తయ్య గారు ఒకళ్ళే సైడ్కి ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఫోటోలో కవర్ అయ్యారండి. అప్పటి నుంచే నేను వీడియో తీస్తాం అనేది నాకు ఐడియా వచ్చింది. ముందు వరకు వీడియోలు అసలు తీయలేదు. ధ్రువంతి దగ్గర ఫోన్ ఉంటే తనే పట్టుకు తిరిగాడు, అంతవరకు వీడియోలు అసలు తీయలేదండి. అప్పుడే చెప్పాను వీడియో తీరా బాగా అని చెప్పి. ఇక్కడికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే సరదాగా కొన్ని పిక్స్ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. అప్పటికే ఫంక్షను చాలా వరకు అయితే అవుతూ ఉందండి. రిలేటివ్స్ అందరూ అప్పుడప్పుడే వెళ్ళిపోతున్నారు. ఇంకా దగ్గర ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే మిగిలారు. ఇక్కడ వచ్చేసి ఆన్వికని వదిన వీళ్ళు కూడా ఉన్నారండి. చాలాసేపే ఉన్నారు సరదాగానే. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఏంటని మా హస్బెండ్ ఇంకా మా వదిన కూడా అత్తమాట ఉందండి. తను ఫస్ట్ నుంచే వీడియో తీసుకో వదిన అని చెప్పింది. నేనైతే అంటే వీడియో తీద్దామని అనుకున్నాను, కాకపోతే ఇంకా ఫంక్షన్ హడావుడిలో మర్చిపోతాం కదండి. ఎవరిని తీయమన్నా వాళ్ళ హడావుడిలో వాళ్ళు ఉంటారు, పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, అందుకనే తీయలేదు. అయినా సరే మిస్ అవ్వలేదులేండి. అక్కడ కొన్ని క్లిప్స్ అయితే వీడియో ఏదో రకంగా నా ఫోన్లో దొరికినాయి. ఈ చివర రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వాళ్ళదే అదే రోజు మ్యారేజ్ డే అటండి. వాళ్ళ కేక్ కటింగ్ కూడా చేశారు. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు డిన్నర్ రెసిపీ ఏంటో చూసేయండి. ఫుల్ నాన్ వెజ్ అండి, మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్. స్వీట్ వచ్చేసి హల్వా, ప్రాన్స్ బిర్యానీ, అపోలో ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై అన్నీ ఉన్నాయండి. మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా. అప్పటికి టైం ఎంత అయిందో తెలుసా అండి, దగ్గర 10 అయింది. 10 గంటలకి వచ్చి మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. మర్చిపోయాం, మొత్తం స్టార్టింగ్లో వీడియో తీసుంటే ఇంకా బాగుండు, ఫుల్గా బాగుండునండి. లాస్ట్లో అయితే ఇంక తీసాము. మీరు కూడా రెసిపీస్ చూడాలి కదా సరదాగా అని వీడియో తీసాము. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా కుదిరినాయండి. ఈ వంటలు అవి ఇంటి దగ్గరే చేయించారు. వాళ్ళకి తెలిసిన క్యాటరింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళ చేత అయితే మొత్తం ఐటమ్స్ అన్నీ ఇంటి దగ్గరే వండించారండి. చాలా నీట్గా టేస్టీగా అయితే వండారు. లాస్ట్లో మా హస్బెండ్ ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పి అప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చారండి.
మేమైతే ఇంకా లంచ్ అది ఏమి సరిగ్గా తినలేదు, చాలా లేట్ అయిపోయింది. నా కోసమే ఐస్ క్రీమ్ తీసుకొస్తున్నారు. ఇక్కడేమో కిళ్ళీ సెక్షన్ అండి. నాకైతే కిళ్ళీ అయితే చాలా ఇష్టం అండి. లాస్ట్లో అయితే ఏ మ్యారేజ్కి వెళ్ళినా కూడా కిళ్ళీ ఖచ్చితంగా తింటాను. అలా సరదాగా కొంచెంసేపు కూర్చుని ఇంకా తర్వాత ఫంక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మధు గాయత్రికి కొన్ని స్టిల్స్ తీస్తున్నారు. మధుకి మేకప్ అంతా వనిత బ్యూటీ పార్లర్ ఆవిడ వచ్చి చేశారండి. ఆవిడకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు హర్ష ఖుషి వ్లాగ్స్ అండి. బ్యూటీ పార్లర్ వచ్చేసి రాయవరంలో ఉంది. ఎప్పటి నుంచో చేస్తున్నారండి, చాలా బాగా మేకప్ చేస్తున్నారు. మధు గాయత్రి లుక్ అయితే చాలా బాగుంది. తన మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చాలా బాగా సెట్ అయినాయి. బ్యూటీ పార్లర్ ఆవిడ వనిత గారుని సాయి వాళ్ళ వైఫ్ నందిని ఇద్దరు కలిపి మేకప్ చేశారండి. చాలా బాగా సెట్ చేశారు. నందిని కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. మధుని ఫస్ట్ బ్లూ కలర్ లెహంగాలో కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఈ కాస్ట్యూమ్స్ అయితే మార్చారు. ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే అంబ్రెల్లాలో ఇలా సరదాగా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. అంతే అండి. ఫంక్షన్కి వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు, మేమే మిగిలాము. సరదాగా మధు మేము కొంచెం కూర్చొని రిలాక్స్ అయితే అవుతున్నాము.